హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 5, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2023 నుండి అడగడం జరిగింది. అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2023 నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. రీసెంట్గా సెప్టెంబర్ 30, 2025 రోజున ఈ రిపోర్ట్ విడుదలని మనం వార్తల్లో చూసాము. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ రిపోర్ట్ పైన డిస్కషన్ కూడా చేశాము. ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారము భారతదేశంలో అత్యధిక రైతు కూలీల ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? మరి దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో, సూసైడ్స్లో వ్యవసాయ రంగంలో నమోదైన ఆత్మహత్యలు ఎంత శాతం? డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తుంది. వార్షికంగా గణాంకాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. భారతదేశంలో నమోదవుతున్న నేరాలేంటి, అలా రంగాల వారీగా నేరాలు ఏ విధంగా నమోదైనాయి, వీటన్నిటి గురించి కూడా అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది. అందులో నేను ఫార్మ్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగాను. మరి 2023 రిపోర్ట్ 2025 సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయింది. ఆ గణాంకాలను కనుక పరిశీలిస్తే భారతదేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు లేదా రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందట అంటే మహారాష్ట్ర ఉంది. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ పాయింట్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మీరు సోషాలజీ సబ్జెక్ట్లో భాగంగా కానివ్వండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా కానివ్వండి, రిపోర్ట్స్ అనే సెగ్మెంట్లో కానివ్వండి, ఈ గణాంకాలను గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో నమోదైన ఆత్మహత్యలు ఎంత శాతం? ఫస్ట్ ఒక నంబర్ గుర్తుపెట్టుకోండి, 10,786 మంది రైతు కూలీలు 2023 సంవత్సరంలో సూసైడ్ చేసుకున్నారు అని ఈ నివేదిక చెప్తుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం నమోదైన ఆత్మహత్యల్లో రైతు ఆత్మహత్యల శాతం లేదా రైతు కూలీల ఆత్మహత్యల శాతం ఫార్మ్ సెక్టర్ నుండి సూసైడ్స్ అనేవి ఎంత మొత్తంలో నమోదైనయట అంటే 6.3%. గుర్తుపెట్టుకోండి, 6.3%. ఓకేనా? ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి అండ్ 6.3% గుర్తుపెట్టుకోండి. దేశంలో ఫార్మ్ సెక్టార్లో లేదా వ్యవసాయ రంగంలో నమోదవుతున్న ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉందంట. ఇక్కడ గణాంకాలను మరింతగా చూద్దాము. 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతు కూలీలు లేదా వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎవరు చెప్తున్నారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2023 చెప్తోంది. మరి దేశంలో నమోదైన మొత్తం సూసైడ్స్ ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్నట అంటే 171,418. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 2023 నివేదిక ప్రకారం 2023 సంవత్సరంలో దేశంలో మొత్తం ఎన్ని ఆత్మహత్యలు నమోదైనాయి? 171,418. అంటే అంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. మరి వారిలో వ్యవసాయ రంగాన్ని కనుక పరిశీలిస్తే 6.3% అంట. అంటే ఇందులో 6.3% మంది వ్యవసాయ రంగం నుండి చెందినవారు. వారు సూసైడ్ చేసుకొని చనిపోయారు వివిధ కారణాల వల్ల. వీరిలో మనం అబ్జర్వ్ చేస్తే 4,690 మంది రైతులు, కల్టివేటర్స్, పురుషులు వచ్చేసేసి 4,553, మహిళలు వచ్చేసేసి 137. ఇక 6,096 మంది వ్యవసాయ కూలీలు అంట. అందులో పురుషులు 5,433 మంది, మహిళలు వచ్చేసి 663 మంది. వ్యవసాయ రంగం అని చూడండి, వీళ్ళు రైతులు
అండ్ వీళ్ళు వ్యవసాయ కూలీలు. మొత్తంగా చూస్తే నంబర్ ఎంత? 10,786. దేశంలో నమోదైన మొత్తం సూసైడ్స్లో ఈ నెంబర్ని పర్సెంటేజ్లో కనుక మనం అబ్జర్వ్ చేయాలంటే 6.3%. మరి ఇక్కడ వ్యవసాయ రంగం నుండి నమోదైన ఆత్మహత్యల్లో టాప్ పొజిషన్లో ఏ రాష్ట్రం ఉందట అంటే మహారాష్ట్ర. మొత్తం నమోదైన ఆత్మహత్యలు వ్యవసాయ రంగం నుండి పరిశీలిస్తే మహారాష్ట్ర నుండే 38.5% అంట. గుర్తుపెట్టుకోండి, పర్సెంటేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఫాలోడ్ బై కర్ణాటక 22.5%, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి 8.6%, మధ్యప్రదేశ్ నుండి 7.2%, తమిళనాడు నుండి 5.9%. ఇక మరికొన్ని రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు. ఢిల్లీ అంటే కేంద్రపాలిత ప్రాంతము, ఓకేనా, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. శూన్య ఆత్మహత్యల నమోదుతో ప్రత్యేకంగా నిలిచింది. అంటే రైతుల ఆత్మహత్యలు లేనటువంటి ప్రాంతాలు అవి. ఇక 2021 సంవత్సరము, 2022 సంవత్సరము, 2023 సంవత్సరానికి సంబంధించి ఎన్సీఆర్బీ రిపోర్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే వరుసగా రైతు ఆత్మహత్యలు జరగడం అనేది దేశంలో ఒక వ్యవస్థాపకపరమైన లేదా ఒక వ్యవస్థాపరమైన వ్యవసాయ సంక్షోభము, సిస్టమేటిక్ అగ్రేరియన్ క్రైసిస్ అనేది భారతదేశంలో ఉన్నదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సో క్రైసిస్ ఉంది కాబట్టి వ్యవసాయ రంగంలో పరిస్థితులు కొంత దారుణంగా ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాము. రాష్ట్రాల వారీగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో రైతు సమస్యలను పట్టించుకుంటున్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇది సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను కదా. ఈ వీడియోలో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంక్లూడింగ్ రోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదా, ఆ సమాధానము ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటాయి. మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకునే వారు ఉంటే సో మన యాప్లో డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. అందులో వీడియోలో చెప్తున్న ప్రతి టాపిక్కి సంబంధించి స్క్రిప్ట్ అనేది విత్ డౌన్లోడ్ ఆప్షన్ పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఓకేనా? అండ్ మనం ఫస్ట్ టాపిక్కి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు అక్టోబర్ 5th మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ యానివర్సరీని మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్కి, మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్కి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ఫ్యూచర్లో కూడా రానున్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క కోర్స్ని కూడా ఆదరిస్తారని, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ని చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన యాప్లో ఈ యానివర్సరీ సందర్భంగా ప్రతి కోర్స్ పైన కూడా ప్రత్యేక ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. మీరు CA 360 కోర్స్ కానివ్వండి, డైలీ CA కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, మిషన్ 100, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్, యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ ఎట్సెట్రా ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఆఫర్స్ అన్నీ కూడా ఈ రోజుతో ముగుస్తాయి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ డ్రోన్ కవచ్ అనే ఒక విన్యాసము. అభ్యర్థులు కొన్ని అంశాలను గుర్తించండి, పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. రక్షణ రంగానికి సంబంధించి మనం రెగ్యులర్గా వార్తల్లో ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాము ప్రతిరోజు కూడా. దాదాపు ఒక్కొక్కసారి అయితే 2-3 టాపిక్స్ కూడా రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వస్తున్నాయి. అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని గుర్తుంచుకోండి. 1 వార్తలో నిలుస్తున్న విన్యాసాలు, 2 మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాము, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసేసి మన భారతదేశంలో రక్షణ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఆయుధాలు అంటే తుపాకులు కానివ్వండి, లేదంటే మిసైల్స్ కానివ్వండి, రాకెట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఎట్ ద సేమ్ టైం రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు చూసిన ఒప్పందాలు, MOUs. అండ్ ఫైనల్గా అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల విడుదలవుతున్న నివేదికలు, రిపోర్ట్స్, సిప్రి రిపోర్ట్ కానివ్వండి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లాంటివి కానివ్వండి, వాటి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక విన్యాసము, మన భారతదేశానికి సంబంధించిన ఒక అంతర్గత విన్యాసము.
వివిధ దేశాలతో కలిసి భారతదేశం సంయుక్తంగా నిర్వహించే విన్యాసాల గురించి అయితేనేమో అది ఎన్నవ ఎడిషన్, ఏ దేశంతో కలిసి భారతదేశం ఎక్కడ నిర్వహించింది, ఇటువంటివి చూస్తాము. అంతర్గత విన్యాసం కాబట్టి త్రివిధ దళాల్లో ఎవరు నిర్వహించారో చూడాలి. మనకు త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీరిని చూస్తున్నాం కదా. అందులో ఆర్మీకి సంబంధించి భారత సైన్యం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సింపుల్గా చెప్పాలంటే సరిహద్దు ప్రాంతంలో, ముఖ్యంగా ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ ఉంటారు కదా, వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మన సైన్యం వారు నిర్వహించిన ఒక విన్యాసమే ఎక్సర్సైజ్ డ్రోన్ కవచ్. డ్రోన్, ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. మానవరహిత విమానాలపై ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగా రక్షణ రంగంలో, సైనిక రంగంలో డ్రోన్ల యొక్క వినియోగాన్ని తెలుసుకోవడము అండ్ వాటితో సన్నద్ధత ఏ విధంగా అవ్వాలి మన రక్షణ రంగానికి సంబంధించి అని చెప్పేసి ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ విన్యాసాన్ని నిర్వహించింది భారత సైన్యము. ఇక అరుణాచల్ ప్రదేశ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఇండో సైనో బార్డర్లో ఒక ప్రాంతము. ఇండో సైనో బార్డర్లో మనను కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసెస్. గుర్తుంచుకోండి. అదే ఇండియా పాకిస్తాన్ అన్నాం అనుకోండి, బీఎస్ఎఫ్ వారు మనల్ని రక్షిస్తున్నారు. ఇలాంటివి ఓకేనా, సరిపోతుంది. సో భారత సైన్యం ఈస్టర్న్ కమాండ్కి చెందిన స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలో అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల ఎక్సర్సైజ్ డ్రోన్ కవచ్ అనే 4 రోజుల సైనిక విన్యాసం అనేది నిర్వహించబడింది. డ్రోన్ల వినియోగాన్ని సైనిక రంగంలో ఉద్దేశించి ఈ విన్యాసం ద్వారా డ్రోన్ యుద్ధ సన్నద్ధత మరియు తాజా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంను ప్రదర్శించారు. ఈ విన్యాసంలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఇండో సైనో బార్డర్ కాబట్టి ఇంపార్టెంట్. భారత్ చైనా సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఏ సంవత్సరం అన్నారనుకోండి, 1962. గుర్తుపెట్టుకోండి. ఇటీవల భారత్ చైనా సంబంధాలను సత్సంబంధాలుగా మరొకసారి చూస్తున్నాము. రీసెంట్గా SCO 25th శిఖరాగ్ర సదస్సు అనేది చైనా ఆతిథ్యంలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చైనా దేశానికి వెళ్ళి హాజరయ్యారు, టియాన్జిన్ అనే ఒక నగరంలో. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ భారత్ నుండి చైనాకి నేరుగా విమాన సర్వీసులను కూడా మనం చూడబోతున్నాం. ఇటువంటివి ఓకేనా, సరిపోతుంది. భవిష్యత్తు డ్రోన్ యుద్ధ పరిస్థితుల్లో భారత సైన్యపు సిద్ధతను పరీక్షించడం అనేది ఇందులో ఉద్దేశము. సో ఈ PDF అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ చదవండి. ప్రతి టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని కూడా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కొనసాగిస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేస్తాం. మీరు ప్రశ్నపత్రాలు చూడండి, ఇటీవల ముగిసిన ఎగ్జామినేషన్స్వి కాంటెంపరీ ఇష్యూని స్టాటిక్ డాటాతో కల్పిస్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ స్పియర్ కార్ప్స్ భారత సైన్యానికి సంబంధించిన ఒక కార్ప్స్. అండ్ ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసెస్ ఐటీబీపీ ఆ వింగ్ అనేది 1962 ఇయర్లో ఏర్పాటైంది. ఇండియా చైనా సరిహద్దు భద్రత వాళ్ళ బాధ్యత. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఈ వింగ్ పనిచేస్తుంది. ఓకేనా. ఇటీవల భారత సైన్యం డ్రోన్ శక్తి అని, డ్రోన్ దళ అని, స్కైడోమ్ వంటి కార్యక్రమాల ద్వారా డ్రోన్ టెక్నాలజీని యుద్ధ వ్యవస్థలోకి చేరుస్తుంది. భారత సైన్యం ఆధునీకరణ ప్రణాళిక, ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్, ఇటువంటివన్నీ కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో May 7th అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ చూస్తుంటాము. మన భారతదేశము పాకిస్తాన్లోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేసింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా. దానికి ప్రతిచర్యగా మనపైకి దాడికి వచ్చే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఎలా అంటే డ్రోన్లతో. వాటి మనం అద్భుతంగా అడ్డుకట్ట వేసాము, S-400 మిసైల్ సిస్టమ్ వీటితో. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక నెక్స్ట్, ఇండియన్ నేవీ ఒక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం, కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అండర్ వాటర్ డ్రోన్స్ని ఇండియన్ నేవీ పొందబోతోంది. మనందరికీ తెలుసు ఇండియా ఈజ్ పెనిన్సులా, భారతదేశం ద్వీపకల్పం, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. మరి ఈ ప్రాంతంలో రక్షణ అనేది మన బాధ్యత, మన సైన్యం యొక్క బాధ్యత. ఇండియన్ నేవీ పనిచేస్తుంది అందుకోసము. వారి అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా డ్రోన్ సాంకేతికతల్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా అండర్ వాటర్ డ్రోన్. మరి ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే 47 కోట్ల రూపాయల ఒప్పందము. మరి ఇండియన్ నేవీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటో చూద్దాము. భారత నావికా దళం, ఇండియన్ నేవీ, ఐరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐరో అది కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం యొక్క విలువ 47 కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం కింద అధునాతన అండర్ వాటర్ డ్రోన్స్ని ఈ ఐరో అనే సంస్థ ఇండియన్ నేవీకి అందిస్తుంది. అండర్ వాటర్ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్, ఆ అండర్ వాటర్ డ్రోన్స్ని ఇలా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ రక్షణ సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మన భారతదేశానికి సంబంధించిన సంస్థ నుండి మన భారత రక్షణ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ పొందుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇందాకనేమో ఒక విన్యాసం గురించి డిస్కస్ చేశాను, ఇక్కడేమో ఒక ఒప్పందం గురించి. ఏదైనా ఒక ఒప్పందం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో పార్టిసిపెంట్స్ ఎవరెవరు, ఏ సంస్థల మధ్య ఒప్పందము, ఎందుకోసం ఒప్పందము, ఒప్పందం ఆ డీల్ వాల్యూ ఎంత, ఇవి చూడాలి. ఓకేనా? సరిపోతుంది. ఐరో అభివృద్ధి చేసిన ఈ అండర్ వాటర్ డ్రోన్స్ సముద్రంలో పరిశీలన, గమనిక, మరమ్మతులు మరియు రక్షణ కార్యకలాపాల్లో వినియోగించబడతాయి. ఇక ఇవి నౌకల అడుగు భాగం తనిఖీ, పోర్ట్ సర్వీస్, సబ్మెరైన్ కేబుల్ ఇన్స్పెక్షన్ మరియు మైన్ డిటెక్షన్ వంటి పనుల్లో సహాయపడతాయంట. రైట్. సో ఐరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొచ్చి కేరళ కేంద్రంగా పనిచేస్తున్న భారత స్టార్టప్. అది 2016 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇప్పటికే ఐరో సంస్థ డ్రోన్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే టూనారో, ఇది భారతదేశపు తొలి కమర్షియల్ అండర్ వాటర్ డ్రోన్. భారతదేశంలోనే మొట్టమొదటి కమర్షియల్ అండర్ వాటర్ డ్రోన్ ఏదంటే ట్యూనారో. గుర్తుపెట్టుకోండి. దాన్ని ఉత్పత్తి చేసిన సంస్థ, ప్రొడ్యూస్ చేసిన సంస్థ ఐరోవే. అండర్ వాటర్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్రస్తుతము మన అవసరాల్లో భాగంగా ఇంపార్టెంట్ అది. ఓకేనా? భారత నావికా దళం ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. ప్రస్తుత నావల్ చీఫ్ వచ్చే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? సరిపోతుంది. ఇటీవల కాలంలో భారత నావికా దళము కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిని ముఖ్యంగా చూస్తే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థతో ఇండియన్ నేవీ ఒప్పందం కుదుర్చుకుంది పెట్రోల్ వెజల్స్ కోసము. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వారితో సబ్మెరైన్ ప్రాజెక్టుల కోసం ఇండియన్ నేవీ ఒప్పందాలు కుదుర్చుకుంది. గతంలో మనం డిస్కస్ చేసిన ఇవన్నీ. హెచ్ఏఎల్ అండ్ బెల్ నౌకాదళ కమ్యూనికేషన్ సెన్సార్ వ్యవస్థల కోసం ఉద్దేశించబడిన ఒప్పందము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి విపత్తులకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విపత్తులపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ సైక్లోన్ ఎందుకన్నా అంటే ఇండియన్ ఓషన్ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వివిధ పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే ఇండియన్ ఓషన్ ఈ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాం. అదే వెస్టర్న్ పసిఫిక్ ఆ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను మనం టైఫూన్స్ అంటాము. ఎగ్జాంపుల్ చైనా ఇలాంటి దేశాలు. అదే ఈస్టర్న్ పసిఫిక్ కానీ అట్లాంటిక్ ఓషన్ ప్రాంతాల్లో కానివ్వండి పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లనేమో హరికేన్స్ అంటాము. ఉదాహరణకు యూఎస్ఏ, మెక్సికో అక్కడ సంభవించేటివి. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను విల్లీస్ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అరేబియన్ సీ ప్రాంతంలో సంభవించిన ఒక సైక్లోన్, అరేబియా సముద్ర ప్రాంతంలో సంభవించిన ఒక సైక్లోన్. ఇండియన్ ఓషన్ ప్రాంతమే కదా, కాబట్టి సైక్లోన్ అంటున్నాం. సైక్లోన్ శక్తి ఇటీవల హెచ్చరికలతో వార్తల్లోకి వచ్చింది. ఐఎండీ వారు హెచ్చరికలు జారీ చేశారు. సైక్లోన్ శక్తి అనేది మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలని. మరి ఈ సైక్లోన్ శక్తికి శక్తి అనే పేరుని ఎవరు పెట్టారు, ఏ దేశం నామకరణం చేసిందంటే శ్రీలంక. ఓకేనా? సో అరేబియా సముద్రంలో తొలి తుఫాను ఈ సీజన్లో శక్తి తుఫాను. దానికి సంబంధించిన హెచ్చరికలను నమోదు చేసింది భారత వాతావరణ శాఖ, ఐఎండీ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఓకేనా? మహారాష్ట్ర తీర ప్రాంతంలోని కొన్ని జిల్లాలు ఇంపాక్ట్ అవుతాయి ఈ శక్తి తుఫానుకు అని చెప్పేసి హెచ్చరికలను జారీ చేశారు. అక్టోబర్ 3 నుండి 7 వరకు ఈ సైక్లోనిక్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా మహారాష్ట్ర ఈ కోస్ట్ ఏరియాలో చూస్తామని. ఇది 2025 సీజన్లో అరేబియా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఒక సైక్లోన్. ఓకేనా? శ్రీలంక ఇచ్చిన పేరు. ఇటువంటి పేర్లు చూసినప్పుడు ఏ దేశం ఆ నామకరణ చేసిందని అడుగుతారు. ఓకేనా? సో తుఫాన్ ప్రస్తుతం అరేబియా సముద్రం మధ్య భాగంలో తీవ్రత సాధించి సైక్లోన్ దశకు చేరుకుందంట. ఎనఫ్. ఓకేనా? ఇక ఐఎండీ 1875 ఇయర్లో ఏర్పాటైంది. జనవరి 15, 2025 రోజున మనం ప్రత్యేక సంబరాలను చూసాము. ఆ రోజు మిషన్ మౌసమ్ అనే ఒక మిషన్ని లాంచ్ చేయడం చూసాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్ న్యూఢిల్లీ ద్వారా తుఫాన్లకు పేర్లు అనేవి నిర్ణయించబడతాయి.
అరేబియా సముద్రం మరియు బంగాళాఖాత ప్రాంతంలోని 13 దేశాలు తుఫాన్ల పేర్ల జాబితాను అందిస్తాయి. ఆ 13 దేశాలు చూస్తే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్, ఇరాన్, థాయిలాండ్. తుఫాన్లకు నామకరణం చేయడం వీటి నుండి మనం చూస్తూ ఉంటాము. ఓకేనా, సరిపోతుంది. గతంలో తీవ్ర ప్రభావాన్ని చూపించిన మిగిల్చిన కొన్ని తుఫాన్లు సంవత్సరాల వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఇక్కడ మెన్షన్ చేశాను. రైట్. ఇక మడ్ వాల్కెనో ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాల గురించి చూసాము. ఇండోనేషియాకి సంబంధించి చాలా చూసాము, రష్యాకి సంబంధించి చూసాము. అలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలు, అలాస్కాలోని అగ్నిపర్వతం కానివ్వండి, సిసిలీ అగ్నిపర్వతం కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి లాస్ట్ 1 వీక్లో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాము. భారతదేశంలోనే యాక్టివ్ వాల్కెనో బ్యారెన్ ఐలాండ్ ప్రాంతం అని చెప్పేసి, అండమాన్ నికోబార్ దీవుల్లో అని చెప్పేసి దాని గురించి వార్తల్లో చూసాము. ఇటీవల యాక్టివ్ అయింది అని చెప్పేసి. దాంతోపాటు ఇప్పుడు ఇంకొకటి మడ్ వాల్కెనో. కామన్గా వాల్కెనో ఎరప్ట్ అయింది అంటే మ్యాగ్మా, లావా ఇదంతా చూస్తూ ఉంటాము. కానీ మడ్ వాల్కెనో అంటే తీవ్ర బురద ప్రాంతం ఏదైతే ఉంటుందో అలా చూడొచ్చు. ఒక మడ్ వాల్కెనో సింపుల్గా చెప్పాలంటే మడ్ వాల్కెనో ఎరప్షన్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించింది. ఏ దీవిలో అంటే బరాటాంగ్ దీవి. ఇటీవల మడ్ వాల్కెనో ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చిన బరాటాంగ్ ఐలాండ్ అనేది ఏ దీవుల సముదాయంలోనే ఒక దీవి అంటారు. అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కదా అవి. ఓకేనా, అండమాన్లో బద్దలైన ఒక అగ్నిపర్వతం మడ్ వాల్కెనో. అండ్ గుర్తుపెట్టుకోండి, బ్యారెన్ ఐలాండ్ ఈజ్ డిఫరెంట్, మడ్ వాల్కెనో ఈజ్ డిఫరెంట్. ఇది బురద పర్వతము. అండమాన్ నికోబార్ దీవుల్లోని బరాటాంగ్ దీవిలో దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ఏకైక సజీవ అగ్నిపర్వతం మళ్ళీ విస్ఫోటనం చెందింది. రీసెంట్గా అక్టోబర్ 2 రోజున బురద వాయువులు ఆవిరి బయటకు వచ్చాయంట. ఓకేనా, సరిపోతుంది. మడ్ వాల్కెనో లావా కాకుండా బురద, మీథేన్, సల్ఫర్ వాయువులు బయటకు వస్తాయి మడ్ వాల్కెనో అంటే. ఓకేనా, ఇటీవల మడ్ వాల్కెనో ఎరప్షన్ వార్తలోకి వచ్చింది. ఇక్కడ బరాటాంగ్ దీవి. ఎక్కడది? అండమాన్ నికోబార్లో. ఓకేనా, భారతదేశంలో ఉన్న ఏకైక మడ్ వాల్కెనో అనేది. ఓకేనా, సో బ్యారెన్ దీవి భారత్లోని ఏకైక లావా అగ్నిపర్వతము. ఇక అండమాన్ నికోబార్ దీవులు మొత్తం దాదాపు 572 దీవుల సముదాయము. రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేర్. ఓకేనా, సరిపోతుంది. ఇక నీతి ఆయోగ్ 2015 సంవత్సరం జనవరి 1వ తేదీ 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి లేదా సహకార సమాఖ్యకి స్ఫూర్తి ఏదంటే నీతి ఆయోగ్ అని చెప్పచ్చు. మరి నీతి ఆయోగ్కి సంబంధించి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ప్రధాని గారు. ఆ తర్వాత క్రియాశీలకంగా ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రస్తుతం సుమన్ బెరీ గారు ఉన్నారు, వైస్ చైర్పర్సన్. ఇక నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక రిపోర్ట్ని బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విడుదల చేశారు. ఆ రిపోర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. నీతి ఆయోగ్ పన్ను విధానాలపై తొలి వర్కింగ్ పేపర్ని విడుదల చేసింది. నీతి ఆయోగ్ మొదటిసారి వర్కింగ్ పేపర్ని దేనికి సంబంధించి పన్ను విధానాలపైన ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా తన ట్యాక్స్ పాలసీ వర్కింగ్ పేపర్ సిరీస్ కింద తొలి పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రం ప్రధానంగా పన్ను వ్యవస్థలో స్పష్టత అంటే ట్యాక్స్ సర్టెనిటీ పెంచడము, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము మరియు విదేశీ సంస్థల లాభాల పన్ను పారదర్శకత సాధించడంపై దృష్టి సారించిందంట. ఈ పత్రాన్ని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విడుదల చేశారు. ఇక ఈ పత్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆప్షనల్ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ సిస్టమ్ని ప్రవేశపెట్టాలంట దేశంలో. విదేశీ కంపెనీలు తమ ఆదాయంలో నిర్ణీత శాతం మేరకు పన్ను చెల్లించే సులభ విధానం ఇది. దీని ద్వారా కంపెనీలు వివరమైన ఆడిట్లు లేకుండా తమ రంగానుసారం నిర్ణయించిన స్థిర శాతంలో పన్ను చెల్లించవచ్చు. ఇక దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే న్యాయ వివాదాలు ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. పన్ను కేసుల భారం అనేది భారతదేశంలో తగ్గుతుంది. అండ్ అనుసరణ ఖర్చులు తగ్గడం అంటే కాంప్లైన్స్ కాస్ట్ రిడక్షన్కి చూస్తాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతుంది. పెట్టుబడిదారులకు వ్యాపారం అనేది సులభతరం అవుతుంది. ఇక పన్ను వ్యవస్థలో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఇక ఇతర సిఫార్సులు ఏం చేసింది నీతి ఆయోగ్ ఈ విడుదల ద్వారా అంటే దేశీయ పన్ను చట్టాలను స్పష్టంగా రూపొందించాలంట, వివాద పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంట,
పన్ను అధికారులకు ప్రత్యేక శిక్షణను అందించాలంట. భారత పన్ను వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలి. ఇది మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి ప్రధాన ఆర్థిక లక్ష్యాలను బలపరుస్తుంది. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది, ఏంటి ప్రత్యేకతలు, ఓకేనా. నీతి ఆయోగ్కి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. దాని ఉద్దేశం ఏంటి? ఇటీవల మొట్టమొదటి అటల్ ఇన్నోవేషన్ విదేశీ సెల్ అనేది అబుదాబి ఐఐటి ఢిల్లీలో ఏర్పాటైంది. ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. అండ్ నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికల పైన లేదా రిపోర్ట్స్ పైన, ర్యాంకింగ్స్ పైన ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఇక మిత్రా అనే ఒక ప్లాట్ఫామ్ వార్తల్లోకి వచ్చింది. ఈ టాపిక్ సంబంధించి మనం ఏం చూడాలంటే, మిత్రా ప్లాట్ఫామ్ని ఎవరు విడుదల చేస్తారు, ఎవరికి సంబంధించింది ఇది? సెబీ అనేది ఒక రెగ్యులేటరీ బాడీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ బాడీ. సెబీ అనేది భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా, ఆ రంగం మొత్తాన్ని కూడా నిర్వహించేది, నియంత్రించేది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని రెగ్యులేటరీ బాడీస్, ఆర్బీఐ అన్నామనుకోండి, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించేది, నియంత్రించేది. ట్రాయ్ అన్నామనుకోండి, టెలికాం రంగాన్ని నిర్వహించేది, నియంత్రించేది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నామనుకోండి, బీమా రంగానికి సంబంధించి. ఇటువంటి చూడండి, ఇక్కడ సెబీ వారు విడుదల చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాని పేరు మిత్రా ఫుల్ ఫామ్ ఏంటనే ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మిత్రా, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? టు హెల్ప్ ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఉంటారు కదా, వాళ్ళను ప్రోత్సహించడానికి. ఏ విధంగా? ఇన్ ట్రాకింగ్ అండ్ అట్ ద సేమ్ టైం రీక్లెయిమింగ్ ఇన్యాక్టివ్ ఆర్ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ మిత్రాని ప్రారంభించింది. మిత్రా ఫుల్ ఫామ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఈ మీనింగ్ చూస్తేనే దాని యొక్క ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. మ్యూచువల్ ఫండ్ ఖాతాలను గుర్తించి, ఇన్యాక్టివ్, అన్క్లెయిమ్డ్ ఖాతాలు ఉంటే వాటిని గుర్తించి తిరిగి పొందడానికి సులభతరంగా ట్రాక్ చేయడానికి ఉద్దేశించబడింది. ఎనఫ్. మరి ఈ ప్లాట్ఫామ్ను 2 రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఏంటంటే ఒకటి కంప్యూటరైజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, నెక్స్ట్ కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఓకేనా, సరిపోతుంది. ఇక సెబీకి సంబంధించి స్టాటిక్ పాయింట్స్, మనం ఏదైనా ఒక సంస్థ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ సంస్థకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. ఆ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, ఇటువంటివి. సో సెబీ స్థాపన 1988 ఇయర్లో, కానీ చట్టబద్ధ హోదా మాత్రం 1992 ఇయర్లో సెబీ చట్టం ద్వారా. ప్రస్తుతం సెబీకి చైర్పర్సన్గా శ్రీ తుహిన్ కాంటా పాండే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సెబీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చైర్మన్గా ఈ పాండే గారి కంటే ముందు మాధవి పూరిబాచి గారు విధులు నిర్వర్తించారు. గుర్తుపెట్టుకోండి. సెబీ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటారు? ముంబై. అడుగుతారు ఇవన్నీ, ఓకేనా. ఇక కేఫిన్ టెక్నాలజీస్ అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది, ఓకేనా. క్యాంప్స్ అనే సంస్థ 1988 చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. వీళ్ళు నిర్వాహకులు కదా, ఈ ప్లాట్ఫామ్ నిర్వాహకులు, రైట్, సరిపోతుంది. సెబీ ఇతర డిజిటల్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే మనం చూసాము. అందులో కొన్ని స్కోర్స్ అనే ఒక పోర్టల్, అది పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసము, కాంప్లైంట్స్ వాటిని పరిష్కరించడం. స్మార్ట్ సిస్టమ్ మార్కెట్ పర్యవేక్షణ కోసము. ఇన్వెస్టర్ చార్టర్ పెట్టుబడిదారుల హక్కుల పర్యవేక్షణ కోసము. ఇక నెక్స్ట్ ఇంకొక ఒప్పందము, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? పీయూష్ గోయల్ గారు. సో వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్కి, మరియు థర్మో ఫిషర్ సైంటిఫిక్ అనే ఒక సంస్థ, అమెరికాకి సంబంధించిన సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందము. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇండియాస్ బయోటెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్ని ప్రోత్సహించడానికి. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న స్టార్టప్స్, అంకుర సంస్థలు అంటాము. యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడము. అందుకోసం భారత ప్రభుత్వం కూడా స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఇవన్నీ చూస్తున్నాం. భారతదేశంలో ముఖ్యంగా బయోటెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్ని ప్రోత్సహించడానికి ఈ 2 సంస్థల మధ్య కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపిఐఐటి మరియు అమెరికాకు చెందిన ఒక సంస్థ థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. ఎనఫ్, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ జాతీయ రహదారులపై క్యూఆర్ రోడ్ల ఏర్పాటు. సో క్యూఆర్ కోడ్స్ని ఏర్పాటు చేస్తోంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జాతీయ రహదారులకు సంబంధించిన కీలక సంస్థ NHAI.
ఈ క్యూఆర్ కోడ్ యొక్క ఉద్దేశం మనం చూడండి, అప్పుడప్పుడు మనం ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నప్పుడు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాము. ఏదైనా వెబ్సైట్కి వెళ్ళాలనుకున్న కూడా క్యూఆర్ కోడ్ని మనం చూస్తూ ఉంటాము. అలా జాతీయ రహదారులు భారతదేశంలో ఉన్నాయి కదా, NHAI పరిధిలోని జాతీయ రహదారులు అన్నిటిపైన కూడా అతి త్వరలో క్యూఆర్ కోడ్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ కోడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ కోడ్ని స్కాన్ చేయగానే ఆ రోడ్డు స్టార్టింగ్లోను ఎండింగ్లోను మధ్యలో ఇటువంటి కోడ్స్ ఉంటాయి. స్కాన్ చేయగానే ఆ జాతీయ రహదారికి సంబంధించిన సమాచారం వస్తుంది, ఎక్కడి నుండి ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఎంత డిస్టెన్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం దానిపైన సౌకర్యాలు ఈ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారము దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల పొడవున క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయబడతాయంట. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రయాణికులు, ఆ జాతీయ రహదారి పైన ప్రయాణించేసే ప్రయాణికులు ఆ రహదారి సమాచారం, ప్రాజెక్టు వివరాలు, అత్యవసర సేవల నంబర్లను తెలుసుకోవచ్చు ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసము. క్యూఆర్ కోడ్లు రహదారి ప్రారంభం, ముగింపు, టోల్ ప్లాజాలు మరియు ఇతర ప్రధాన స్థలాల్లో ఏర్పాటు చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్ వీటిలో పొందుపరచబడే సమాచారం ఏంటి, ఆ జాతీయ రహదారికి సంబంధించిన ఒక జాతీయ రహదారి ఉందనుకో దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్లు ఏమేమి ఉంటుందంటే దాన్ని మనం స్కాన్ చేస్తే ఏమేమి డేటా తెలుసుకోవచ్చు అంటే ఆ హైవే నెంబర్ ఏంటిది, హైవే చైనేజ్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తూ ఉంటుంది, ఆ హైవే పొడవు, ప్రాజెక్ట్ పొడవు ఎంత, హైవే గస్తీ సిబ్బంది, టోల్ మేనేజరు, రెసిడెంట్ ఇంజనీర్ సంప్రదింపు నెంబర్లు ఉంటాయి దానిపైన, అత్యవసర హెల్ప్ లైన్ 1033 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ దాంతోపాటు సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, మరుగుదొడ్లు అండ్ పోలీస్ స్టేషన్స్, రెస్టారెంట్స్, ఈ ఛార్జింగ్ స్టేషన్స్, ట్రక్ పార్కింగ్, సర్వీస్ సెంటర్స్, పంక్చర్ రిపేర్ షాప్స్ వంటి వివరాలు కూడా అందిస్తారంట. సర్వస్వము మనకు వినియోగదారులకి సేవలు అందించడానికి, సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని ఎట్ ద సేమ్ టైం. ఓకేనా, ఈ వ్యవస్థ ప్రయాణికుల భద్రతను పెంచుతుంది, అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందిస్తుంది మరియు సాంకేతికత ద్వారా స్మార్ట్ హైవే మేనేజ్మెంట్ సాధించడం అనేది లక్ష్యంగా ఉంది. ఇటువంటి టెక్నాలజీస్ కానివ్వండి, సంస్కరణలు కానీ ప్రస్తుత ప్రభుత్వంలో చాలా చూస్తున్నాం మనం. టోల్ ప్లాజాకి సంబంధించి మనము ఫాస్ట్యాగ్, ఆ ఫాస్ట్యాగ్లో వస్తున్న మార్పులు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1988 ఇయర్లో ఏర్పాటైంది. కార్యకలాపాలు ప్రారంభం మాత్రం 1995 నుండి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుత మంత్రి ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారు. ఓకేనా, సరిపోతుంది. భారతదేశంలో మొత్తం జాతీయ రహదారుల పొడవు ఏ విధంగా ఉంది. ఓకేనా, రైట్. ఇప్పటికే NHAI అమలు చేస్తున్న కొన్ని అంశాలు, డిజిటల్ కార్యక్రమాలు ఏంటంటే ఫాస్ట్యాగ్, ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్, ఇది సుజాగ్ యాప్, ఇదేంటంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ సంబంధించి, స్మార్ట్ హైవే సిస్టమ్, భద్రత, ట్రాఫిక్, వాహనాల ట్రాకింగ్ మెరుగుదల దానికి సంబంధించి. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి, ప్రతిరోజు చూడండి. ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉంది అంటే ఆ టాపిక్ నుండి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందంటే ఆ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే రీజనల్ ఇష్యూస్ అన్నీ 100% కవర్ అవుతాయి. తెలంగాణ, ఏపీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు న్యూస్ ఉన్నాయి, చూడండి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, ఈ టాపిక్ గురించి మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ చూసాము. తెలంగాణ రాష్ట్రం నుండి 4 జిల్లాల ఎంపిక అని. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ జిల్లాల్లో అయితే ప్రొడక్షన్ తక్కువగా ఉంటుందో, అగ్రికల్చర్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో వాటిని ఫోకస్ చేస్తారు దేశవ్యాప్తంగా. అక్కడ నోడల్ ఆఫీసర్స్ని నియమించేసేసి అక్కడ వ్యవసాయ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇందులో భాగంగా చూస్తారు. మరి తెలంగాణ నుండి 4 జిల్లాలు ఎంపికైనాయి ఈ ప్రోగ్రాంలో భాగంగా. అంటే ఆ జిల్లాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడ వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి. ఇప్పుడు ఏపీ నుండి కూడా 4 జిల్లాలు. ఎట్ ద సేమ్ టైం ఎంపిక చేసిన జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ని కూడా నియమిస్తుంది కేంద్ర ప్రభుత్వము. అలా తెలంగాణలో 4 చూడండి, ఏ జిల్లాకి ఎవరు. సో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద జిల్లాల వారీగా నోడల్ ఆఫీసర్ని నియమించింది. 4 జిల్లాలుగా తెలంగాణ ఎంపిక. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన 4 జిల్లాలకు 4 IAS అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. వారిలో 2 తెలంగాణ క్యాడర్కి చెందిన IAS ఆఫీసర్స్ అంటే చూడండి. సో 4 జిల్లాలు ఏంటి? ఫస్ట్ ధన్ ధాన్య కృషి యోజన కింద ఎంపికైన జిల్లాలు తెలంగాణ నుండి జోగులాంబ గద్వాల్ ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి,
నారాయణపేట ఒకటి, జనగామ ఒకటి. సో జోగులాంబ గద్వాల జిల్లాకేమో పౌసమి బసు గారిని నియమించింది కేంద్ర ప్రభుత్వము. తను ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఇక నాగర్ కర్నూలు జిల్లాకి సీనియర్ ఐఏఎస్ అధికారిని నీతూ కుమారి ప్రసాద్ గారు కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు ప్రస్తుతము, తెలంగాణ క్యాడర్ చెందిన ఐఏఎస్. నెక్స్ట్ నారాయణపేట జిల్లాకు సంబంధించి అయితే రమణ్ కుమార్ గారు నియమించారు. తను బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర సహకార శాఖ సంయుక్త కార్యదర్శి అంట. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అంటే ప్రస్తుతము అమిత్ షా గారు ఉన్నారు. జనగామ జిల్లాకి సంబంధించి అయితే సుష్మా చౌహాన్ గారు, తను వచ్చేసేసి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన క్యాడర్, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ధన్ధాన్య కృషి యోజన ఈ స్కీమ్ గురించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. వార్తలు నిలుస్తున్న పథకాలు కానీ, పాలసీలు కానీ, న్యూ ఇనిషియేటివ్స్, వాటితో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీస్లో కానీ, స్కీమ్స్లో కానీ మన మార్పులు చేర్పులు వచ్చినా వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ధన్ధాన్య కృషి యోజన అనేది 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభము. నోడల్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన వ్యవసాయ జిల్లాల్లో ఉత్పాదకతను పెంచాలి. దేశవ్యాప్తంగా సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో రైతుల ఆదాయాన్ని పెంచాలి. ఆ జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఇరిగేషన్ కానివ్వండి, మార్కెటింగ్ సౌకర్యాలు కానివ్వండి, లేదంటే గోడౌన్స్ని ఏర్పాటు చేయడం, అటువంటివి. రుణ లభ్యత, బీమా, ప్రకృతి అనుకూల పద్ధతులను ప్రోత్సహించాలి. ఓకేనా? సో ఈ పథకం ద్వారా 100 జిల్లాలపై దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని పెడుతుంది కేంద్ర ప్రభుత్వము. ఓకేనా? ఇక ఇప్పటికే ఎంపికైన ఆ జిల్లాలు ప్రత్యేకతలు ఏంటో చూడండి. ఓకేనా? ఇక ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ఏపీకి సంబంధించి ఎంపికైన 4 జిల్లాలకు 4 నోడల్ ఆఫీసర్స్ నియమించింది కేంద్ర ప్రభుత్వము. ఆ 4 జిల్లాలు ఏంటో కూడా చూడండి. అడుగుతారు, రీజనల్ ఎగ్జామినేషన్ అడుగుతారు. ఏపీ అభ్యర్థులు ఏపీ పైన ఫోకస్ చేయండి, తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ పైన ఫోకస్ చేయండి. సో కేంద్ర ప్రభుత్వం 2025 జూలై 16న ప్రకటించిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 జిల్లాలను ఎంపిక చేశారు. నోడల్ అధికారుల నియామకం ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆ జిల్లాలు ఏంటి? ఏపీ నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి, శ్రీ సత్యసాయి జిల్లా ఒకటి, అనంతపురం డిస్టిక్ ఒకటి, అన్నమయ్య జిల్లా ఒకటి. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకి అమిత్ సంగ్లా గారిని నియమించారు. తను ఏజీఎంయూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన క్యాడర్, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. నెక్స్ట్ సత్యసాయి జిల్లాకి సిద్ధార్థ జైన్ గారిని నియమించారు. తను ఏపీ క్యాడర్. ఓకేనా? ఐఏఎస్ అధికారి, కేంద్ర సహకార శాఖ సంయుక్త కార్యదర్శి. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే సుజాత శర్మ పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఉన్నారు. తను ఏపీ క్యాడర్. ఇక అన్నమయ్య జిల్లాకి బాలమురుగన్ గారు, తను కార్పొరేట్ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖలో తను బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. ఈ 4 గుర్తుంచుకోండి. ఏపీకి సంబంధించి అండ్ తెలంగాణకు సంబంధించి, మీ కన్సర్న్ స్టేట్కి సంబంధించి ఖచ్చితంగా చూడండి. ఇక ఏపీకి సంబంధించి అక్టోబర్ 4 అంటే నిన్నటి రోజున, అక్టోబర్ 4, 2025 రోజున ప్రారంభించబడిన ఒక పథకం అనుకోండి. సో ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీల్లో ఒక హామీ. సో ఇక్కడ ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక పథకం. ఆటో డ్రైవర్ల సేవలో ఎక్కడ ప్రారంభమైంది ఈ పథకం అంటే విజయవాడలోని బసవ పున్నయ్య స్టేడియంలో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నెరవేరుతున్న మరొక హామీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము. అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు 4వ తేదీ రోజున ప్రారంభించిన నిన్నటి రోజున 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు 436 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సో ప్రభుత్వం ఇచ్చిన నినాదం, ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఏం చెప్పారంటే శ్రమజీవులకు గౌరవం ఇస్తాము, స్వావలంబనకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఎంతమంది లబ్ధిదారులు, ఆ లబ్ధిదారులకి మొత్తం కేటాయించిన అమౌంట్ ఎంత చూడండి, సరిపోతుంది. ఒక్కొక్క లబ్ధిదారులకి ఆర్థిక సాయం ఈ విధంగా ఉంటుంది. రైట్. సో గతంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఉండేది. ఇప్పుడు అందులో కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చేసేసి ప్రారంభించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా అకౌంట్లో జమ అవుతుంది. రైట్. ఇక
రీసెంట్గా పండుగ సందర్భంగా తెలుగు కళా వైభవానికి గిన్నిస్ రికార్డ్ అనేది రావడం జరిగింది. బతుకమ్మ పండుగ సందర్భంగానేమో తెలంగాణ సరూర్ నగర్కి సంబంధించి బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2 రికార్డ్స్తో చోటు పొందింది. ఇక్కడ ఏపీకి సంబంధించి విజయవాడ ఉత్సవంలో సరికొత్త రికార్డు. సో చూడండి, విజయవాడలో దసరా సందర్భంగా జరిగిన విజయవాడ దసరా కార్నివల్ వాక్లో తెలుగువారి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆధునిక కళారూపాల సమ్మేళనం అద్భుతంగా ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమంలో 3000 మందికి పైగా కళాకారులు పాల్గొని 3 కిలోమీటర్ల మేర నృత్య, సంగీత, ప్రజాకళల ప్రదర్శనలు చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజీ సర్కిల్ వరకు ప్రధాన రహదారు కళా బృందాలు ప్రదర్శిస్తూ కదం తొక్కాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన అత్యంత పొడవైన డప్పు కళాకారుల ర్యాలీకి ప్రపంచ రికార్డు అనేది సాధ్యమైందంట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటిచ్చారు. ఓకేనా, సరిపోతుంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయిలో వేలాది మంది డప్పు కళాకారులు ఒకే చోట ప్రదర్శన ఇచ్చిన తొలి ఘట్టంగా రికార్డు అనేది నమోదైంది. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది లండన్, యూకేకి సంబంధించింది. 1955 నుండి చూస్తున్నాము. ఇక డప్పు నృత్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వాద్యకళ రూపము. సరిపోతుంది. రైట్. విజయవాడ ఉత్సవం అనేది 11 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఓకేనా. ఇక స్వచ్ఛ భారత్ లాగానే స్వచ్ఛ భారత్ పురస్కారాలు, స్వచ్ఛ సర్వేక్షణ సర్వేకి సంబంధించిన పురస్కారాలు ఇవి మనం చూస్తాం కదా, స్వచ్ఛత అవార్డ్స్. అలా జాతీయ ప్రభుత్వం ఎలా అయితే ఇస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పురస్కారాలు ఇస్తామని చెప్పేసి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ని ఇస్తున్నారు. అందులో భాగంగా ఏ కేటగిరీలు ఇస్తారంటే స్వచ్ఛ మున్సిపాలిటీస్కి, స్వచ్ఛ అంగన్వాడీస్కి, స్వచ్ఛ బస్ స్టేషన్స్కి, స్వచ్ఛ ఇండస్ట్రీస్కి అంటే ఎంఎస్ఎంఈస్కి, స్వచ్ఛ గ్రామ పంచాయత్స్కి, స్వచ్ఛ స్కూల్స్కి, స్వచ్ఛ రైతు బజార్స్కి, స్వచ్ఛ ఎన్జిఓస్, సివిల్ ఆర్గనైజేషన్స్కి, అండ్ స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్, అండ్ స్వచ్ఛ హాస్పిటల్స్, స్వచ్ఛ హాస్టల్స్, స్వచ్ఛ వారియర్స్, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్, స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్, స్వచ్ఛ ఇండస్ట్రీస్, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్. అలా విభాగాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛాంధ్ర పురస్కారాలు ఇస్తారు అక్టోబర్ 6 రేపటి రోజున అని చెప్పేసి అనౌన్స్మెంట్. సో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రేయర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులను అందించనుంది. ఇవి కేంద్రం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల తరహాలో రూపుదిద్దుకున్నాయి. అవార్డుల ఉద్దేశం ఏంటంటే పట్టణాలు, గ్రామాలు, జిల్లాల్లో శుభ్రత ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ మరియు పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అనేది. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1257 అవార్డులు ప్రకటించనున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు తెలిపారు. ఓకేనా. స్వచ్ఛ జిల్లా అవార్డుకి అనంతపురం జిల్లా ఎంపికైందంట. అక్టోబర్ 6న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కారాలు అనేవి జరుగుతాయి, ప్రధానోత్సవము. ఓకేనా. స్వచ్ఛ భారత్ మిషన్ 2014 అక్టోబర్ 8న ప్రారంభము. ఇక ఒక పర్సన్ సబ్రీ తొలి ముస్లిం వ్యక్తిగా ఒక ఘనత సాధిస్తూ వార్తల్లోకి వచ్చింది. 2008 సంవత్సరంలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో చోటు పొందిన కథక్కలి డ్యాన్స్ ఫామ్ ఉంటుంది కదా, అందులో డ్యాన్స్ చేస్తూ ఒక ముస్లిం, మొట్టమొదటి ముస్లిం వార్తల్లోకి వచ్చారు. తన పేరు ఏంటి అంటారు? సబ్రీ, కేరళ రాష్ట్రంలో. సో ఇండియా మీన్స్ ఇంక్లూజన్. ఫస్ట్ ముస్లిం గర్ల్ పర్ఫార్మ్స్ కథక్కలి ఎట్ 95-year-old కేరళ కళా మండలంలో. కేరళలో ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సబ్రీ. 2025 అక్టోబర్ 2వ తేదీన 16 ఏళ్ల విద్యార్థిని సబ్రీ కేరళలోని ప్రసిద్ధ కేరళ కళామండలం ఆ వేదికపై కథక్కలి నృత్యం చేసి తొలి ముస్లిం యువతిగా చరిత్ర సృష్టించింది. కథక్కలి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు యునెస్కోకి సంబంధించిన గుర్తింపులు ఉంటాయి కదా, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో కథక్కలిని 2008 సంవత్సరంలో గుర్తించారు. ఓకేనా. 95 సంవత్సరాల చరిత్ర ఉన్న కేరళ కళామండలంలో ఒక ముస్లిం నర్తకి ఈ కథక్కలి డ్యాన్స్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. 28 సెప్టెంబర్ 2025 రోజున భారత తొలి అంతరిక్ష ఖగోళ పరిశీలన ఉపగ్రహము తన కక్షలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని పేరేంటి? ఈ ప్రయోగం ఏ రాకెట్ ద్వారా జరిగింది? లాంచ్ వెహికల్ పేరేంటి? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, నేను డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అందిస్తున్నాను, ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ ప్రశ్న ఇంపార్టెన్స్ ఏంటంటే రానున్న ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. అభ్యర్థులు ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానం మాత్రం వందలాది మాత్రమే ఉంటున్నాయి. నేను మీ నుండి కోరుకునేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఆన్సర్స్ ఇవ్వండి, క్వశ్చన్ అడుగుతున్న దానికి ఏదైతే సమాధానం ఇవ్వండి. ప్రతిరోజు వీడియోని చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా నేను అందిస్తున్నాను. మీరు కూడా ఒక సంకల్పంతో ఉండండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది పోటీ పరీక్షల ప్రపంచంలో నిరంతరం ఒక నదీ ప్రవాహంలా కొనసాగుతూనే ఉండాలి. ఓకేనా? సో ఇక అభ్యర్థులందరూ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సుల పైన, మన యాప్లో అందుబాటులో ఉన్న అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్స్ అనేవి ఈ రోజుతో ముగుస్తాయి. సో నైట్ 11కి ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. సో చూడండి. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి డ్రోన్ కవచ్, ఒక సైనిక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించారు. అండ్ భారత నౌకాదళము అండర్ వాటర్ డ్రోన్కి సంబంధించి ఐరో అనే ఒక సంస్థ, కొచ్చిన్ కేంద్రం పనిచేసిన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందము 47 కోట్ల రూపాయల డీల్. అండ్ అరేబియా సముద్రంలో ఈ సీజన్లో సంబంధించిన తొలి సైక్లోన్ శక్తి నామకరణం చేసిన దేశం శ్రీలంక. అండమాన్ నికోబార్లోని మడ్ వాల్కెనో, ఏకైక మడ్ వాల్కెనో ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. ప్రత్యేకత ఏంటో చూడండి. ఇక నీతి ఆయోగ్ పన్ను విధానాలపై తొలి వర్కింగ్ పేపర్ని విడుదల చేసింది. అందులో సూచించిన సిఫార్సులు ఏంటో అవన్నీ చూడండి. అండ్ సెబీ మిత్రా అనే ఒక ప్లాట్ఫామ్తో న్యూస్లోకి వచ్చింది, కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ అది. అండ్ డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ అమెరికాకు సంబంధించిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ అనే సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి? ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జాతీయ రహదారులపైన క్యూఆర్ కోడ్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రత్యేక ప్రకటన. వాటి యొక్క ఉద్దేశం ఏంటి? అండ్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, అందులో భాగంగా ఎంపికైన తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాలు 4, వాటికి నోడల్ ఆఫీసర్స్ ఎవరు? అండ్ ఆ స్కీమ్ యొక్క ప్రత్యేకత ఏంటి? మరియు ఏపీ నుండి ఎంపికైన 4 జిల్లాలు, 4 జిల్లాలకు నోడల్ ఆఫీసర్స్. అండ్ ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక పథకం అక్టోబర్ 4 నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభము. ఇక తెలుగు కళా వైభవానికి గిన్నిస్ రికార్డు. సో విజయవాడ ఉత్సవ్లో ప్రత్యేక రికార్డు గిన్నిస్ బుక్లో. అండ్ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ని ప్రధానోత్సవం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున అక్టోబర్ 6 రోజున. అండ్ 95 సంవత్సరాల కేరళ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన కళామండలంలో, కేరళ కళా మండలంలో ఒక ముస్లిం యువతి, 16 ఏళ్ళ ముస్లిం యువతి సబ్రి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కథక్కలి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వార్తల్లోకి వచ్చారు. ఇక ఈరోజు ప్రశ్న, 28 సెప్టెంబర్ 2025 రోజున భారత తొలి అంతరిక్ష ఖగోళ పరిశీలన ఉపగ్రహం తన కక్షలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని పేరేంటి? ఈ ప్రయోగం ఏ రాకెట్ ద్వారా జరిగింది? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.